ముందు మేము నిలిచున్నవారు మేము నీ యొద్ద నుండి నీవు చేసిన కార్యాన్ని బట్టి యేసయ్యా, నీవు ఏమై ఉన్నావో, నీవు చేసిన కార్యము, ఈరోజు నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏం చేయబోతున్నావో గ్రహించడం మేము ధైర్యంతో బ్రతుకుతాం కదా ప్రభా. ఈరోజు మాకు శ్రమలు కనబడవచ్చు, బాధలు కనబడచ్చు, లోకము తుణీకరించవచ్చు, లోకాన్ని హేళన చేయొచ్చు. కానీ ఒక రోజు ఉంది ప్రభా, నువ్వు గణపరిచే రోజు ఉంది. నువ్వు రాజులుగా రాజుగా ప్రభుగా వచ్చినప్పుడు తెలియజేస్తావయ్యా. నీ దాసులు నువ్వు తెలియజేసే దేవుడివి. అగ్ని పరీక్షలను పరీక్షించిన తర్వాత బంగారం ఏదో చెత్త ఏదో తెలియజేసే దేవుడివయ్యా. లార్డ్, యు ఆర్ ద జడ్జ్. యు జడ్జ్ బై ఫైర్ లార్డ్. నీ అగ్నిలో నిలిచేవారిగా మమ్మల్ని చేయమని అడుగుకుంటాం. సువర్ణమ వలె మేము బయటకు నిలబడాలి ప్రభా. ఎదుగునయ్యా, ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క హృదయంలోకి నీ సంతోషాన్ని నింపమని వేడుకుంటున్నాను ప్రభా. నీ సంతోషము మేము కలిగి ఉంటే ధైర్యంగా బ్రతుకుతానికి అవకాశం ఉంది. బికాస్ యువర్ జాయ్ ఇస్ అవర్ స్ట్రెంగ్త్. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి శక్తిని దయచి, బలము దయచి, వారున్న స్థితిగతుల్లో ముందుకు సాగే జీవితాన్ని దయచి, నీవు వారు ముందు పెట్టిన గురికి, గమ్యానికి చేరటానికి వారికి కావాల్సిన ఆనందము, శక్తిని దయచే ప్రభా. ఆ బలము వారు కొంటే దేవా, వారు ముందుకెళ్ళగలుగుతారు ప్రభా. ఎందుకంటే నిరుత్సాహపరిచే ఈ లోకం, కృంగదీసే ఈ లోకం, స్వార్థం మాట్లాడే ఈ లోకంలో ప్రభా, నిజమైన బలం ఉందంటే, నిజమైన సంతోషం, ఆనందం ఉందంటే అది నీ యొద్దే, నీ దగ్గర మాత్రమేనయ్యా. అందుకని ఇక్కడున్న మా అందరికి నీ వైపు చూస్తూ, ద ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ సాల్వేషన్, నీ వైపు చూస్తూ ముందుకు సాగే జీవితాలను మాకు దయచేయమని, నీలో ఆనందించే జీవితంలో దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.